నుంచి ఇక్కడ ఒక్క దివ ఒక్క నుంచి ఆడదేస్తున్నాడు ఎంత కనపడదు. అదేంటంటే ఈ చెట్టు ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ కాకుండా దానికి సంబంధించి హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టెక్నీషియన్స్ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దాన్ని మళ్ళీ 3 నెలల నుంచి 4 నెలల లోపల దాన్ని ఒక స్థాయికి తీసుకోవడం కోసం బాగుంది కంపెనీ ఒకటి మాట్లాడడం జరిగింది. ఈ సాంకేతికంతో ఈరోజు వస్తున్న టెక్నికల్ దృష్ట్యా ఈ చెట్టుని వాళ్ళు తొలగించి మళ్ళీ ఇస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా భావితరాలకు మనం ఏం స్థానంలో ఆలోచిస్తే కేవలం డబ్బు చదువు మాత్రమే వాళ్ళు సరిపోదు. నమస్తే. మా ఒంగోలు పుర ప్రజలందరికీ మా వృధాసుధా తరఫున అలాగే పర్యావరణ కార్యాచరణ సమితి తరఫున నమస్సుమాంజలి. ఈరోజు ఇక్కడ ట్రంక్ రోడ్లో ఎండ్ ఆఫ్ ట్రంక్ రోడ్ కర్నూలు రోడ్ మొదట్లో స్వాతి సిల్క్స్ పక్కన ఉన్న ఈ రాగి చెట్టుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇవి. ఈ దాదాపు 150 ఏళ్ళకి పైగా అంతకు మించి వయసు ఉన్న ఈ చెట్టు రోజుకి 200 నుంచి 250 మందికి ఆక్సిజన్ ఇచ్చే చెట్టు. ఈ స్థలం అవసరాల రీత్యా దాన్ని తీయడం జరుగుతుంది. ఆ తీయడంలో భాగంగా ఈ చెట్టుకి సంబంధించిన ప్రాణం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి చీమకుర్తిలో ఒక చోట ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఏదైతే అవసరానికి తదనుగుణంగా మనం చెట్లు తీస్తున్నామో దానికి తగ్గట్టుగా చెట్లు వేయకపోవడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో పాటు దుష్ట పరిణామాలు చోటు చేసుకున్న తరుణంలో ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా అమ్మాయి ఏదైతే అడగగానే ఈ పర్యావరణకు సంబంధించి మాకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది. తను ఆల్మోస్ట్ మంచి ఖర్చు పెడుతూ సేమ్ టైం అంతకు మించి ఆ పెద్ద మనసుతో ఇంత కార్యక్రమాన్ని ప్రొక్లైనర్స్ కానీ క్రేన్స్ కానీ ఈ ట్రాలీస్ కానీ ఎంతో కూడుకున్న పని. ఒక హైదరాబాద్ నుంచి ఒక కంపెనీతో టైఅప్ అయ్యి ఈ చెట్టుకి సంబంధించిన రూట్స్ని జాగ్రత్తగా తీస్తూ పైన ఆల్మోస్ట్ 20 అడుగుల ఎత్తులో ఆ చెట్టుని కట్ చేసుకొని నీట్గా దాన్ని మళ్ళీ ఇంకొక చోట పునఃప్రతిష్ఠ జరగడం జరుగుతుంది. ప్రతిష్ఠ ఎందుకు అనుకుంటున్నామంటే మనం ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తాం. అలాగే గాలి, నీరు, చెట్టు ఇవన్నీ కూడా మనకి దైవ సంభూతులు. వాటిని దయచేసి నరుక్కుంటూ వెళ్ళిపోతే భావితరాలకు మనం అందించబోయే ఏమీ లేదు. మనం ఓన్లీ డబ్బు మాత్రమే ప్రాధాన్యంగా వెళ్తున్నాం. మంచి నీరు, మంచి గాలి, మంచి చెట్టు అనే ఒక కాన్సెప్ట్తో వెళ్ళాలి. రైతులకి మనం ఏదైనా చేయూతనివ్వాలంటే ఏదో చేయక్కర్లేదు. చెట్లను వేసి వాళ్ళకి సరైన రీతిన ఆ చుట్టుపక్కల చెట్లు నాటితే ఆ వర్షాలు పడే రీతిన అవే జరగబోతాయి. దయచేసి ఇట్లాంటి కార్యక్రమాన్ని అందరూ ఒక అలవాటుగా మార్చుకోవాలి. తన సైట్లో ఏదైనా చెట్లున్నా, ఏదైనా చెట్టు తీయాలని చూసినా ఇంకొక చెట్టు నాటడంతో పాటు ఆ ఉన్న చెట్టుని బ్రతికించేలా చేస్తే మనం సర్వైవ్ అయినట్టే. మనం ఏది చెప్పినా కూడా ఒక భావితరాలకు ఒక ఆదర్శప్రాయంగా నిలవాలనే ఒక ఈ ప్రయత్నంలో మా వృక్ష పరిరక్షణ సమితి అలాగే వృధాసుధా సేవకులు అందరం ముందున్నాం. ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టే ముందు దేవుణ్ణి తలుచుకోవడం ఎంత ముఖ్యమో మన పూర్వీకులను కూడా తలుచుకుంటూ దానికి సంబంధించిన వారి ఆచరణ యోగ్యం అంటే ఒకరోజు ఎవరో ఒకళ్ళు వేస్తేనే ఇది జరిగింది. అలాగే ఈరోజు మనం ఇంకో ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టే ముందు వాళ్ళని తలుచుకుంటూ ఆ చెట్టుని తీసి చీమకుర్తికి తరలించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చాలామంది దీన్ని వీక్షించడానికి వచ్చారు. అది కూడా వాళ్ళు విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మాతో ఆగిపోకుండా మమ్మల్ని సంప్రదించిన వాళ్ళకి సంబంధించిన ఏదైనా అట్లాంటి స్థితి వచ్చినప్పుడు ఆ స్థితిని మాకు వివరించినా మేము దానికి పరిష్కార మార్గం చెప్తాం. చెట్లను దయచేసి నరుక్కుంటూ వెళ్ళిపోకండి. దానికి పర్యాయంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది మాకు గనక చెప్తే మేము వాళ్ళకి సరైన సలహా ఇస్తాం. ఆ ఖర్చును కూడా చాలా వరకు మేము కూడా వాళ్ళకి సలహా ఇవ్వడంతో పాటు ఏదైనా అవకాశం ఉంటే ఆ చెట్టుని బ్రతికించే వరకు ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకెళ్ళాలని చూస్తున్నాం. తర్వాత ఒకటే నీరు, చెట్టు అనేది ఎంత ముఖ్యమో మన భావితరాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తూ మీ అందరికీ ముందు సెలవు తీసుకున్నాను. అలాగే మా ఈ చెట్టుకి సంబంధించిన ప్లేస్ ఏదైతే ఉందో అది బూచేపల్లి వాళ్ళ కోడలిది. ఆ కోడలికి సంబంధించిన ఆవిడ కొంచెం మెసేజ్ ఇస్తారు. నా స్నేహితుడు ఎవరైతే ఉన్నారో కమలాకర్, ఒకప్పుడు అతను ఒక మంచి సినిమా యాక్టర్, అలాగే ఒక మంచి క్రికెట్ ప్లేయర్ కూడా. అతని స్థలం ఇది. ఆయన అడగగానే మా దీనికి సంబంధించిన ఏదైతే ఉందో మేము చెప్పగానే ఖచ్చితంగా చేద్దామమ్మా అని చెప్తూ తను కూడా ముందుకు వచ్చారు.
కమలాకర్ ఏదైతే ఉన్నాడో ఇట్లాంటి వాటిలో చాలా ముందుండేవాడు. ఒక మనిషికి సహాయం చేయడంలో కానీ ఏదైనా మంచి పనికి ఆ కుటుంబం అంతా కూడా ఒక మంచి కోసం నిలబడేవాళ్ళే. అలాగే ఈరోజు మా ముందు కూడా ఇంకొక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు రూపుదాల్చుతున్నారు. మీ కళ్ళ ముందు సాక్ష్యం అది. అలాగే మా అమ్మాయి కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తుంది, చూడండి. బూచేపల్లి నాగలక్ష్మి, నేను బూచేపల్లి సుబ్బారెడ్డి వాళ్ళకి కూడా ఆయన ఇచ్చిన ఈ స్థలంలో మేము కొన్ని అవసరాల కారణంగా ఈ చెట్టును షిఫ్ట్ చేసుకున్నాము. బూచేపల్లి సుబ్బారెడ్డి గారి పేరు మీదుగా, కమలాకర్ రెడ్డి గారి పేరు మీదుగా దీనిని వేరే దగ్గర మనం పునఃస్థాపన చేయదలుచున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అశోక్, ఒక సమాజ సేవకుడిని. అలాగే ఈరోజు ఇక్కడ మా కంపెనీ వచ్చేసి బ్రదర్స్ బ్యాకెట్ ల్యాండ్స్కేపింగ్ అని హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు ఆల్మోస్ట్ ఒక 3 months ముందు నాగలక్ష్మి మేడం గారు అప్రోచ్ అయ్యారు. ఇలా ఒక పెద్ద 150 సంవత్సరాల చెట్టు ఉంది, దాన్ని సేఫ్గా రీలొకేషన్ చేయాలన్నారు. సో మేము దాదాపు ఒక 600 చెట్లు పైగా రీలొకేషన్ చేసాం సక్సెస్ఫుల్గా. అన్నీ బతికి ఉన్నాయి. మేడం గారు చెప్పారు కొంచెం ప్రైస్ కూడా తక్కువగా అలా చెప్తే సరే అని ఇక్కడికి వచ్చాము. ఇది దాదాపు చూస్తే 150 కంటే పైనే ఉంది, చాలా పెద్దగా అనిపిస్తుంది కూడా అంకు. దీన్ని సేఫ్గా ఇక్కడ నుంచి తీసి వేరే చోటుకి ఫ్రీ ట్రాన్స్లొకేషన్ అనే సర్వీస్ ద్వారా మేము చేస్తాము. ఫస్ట్ దాని పైన ఉన్న బ్రాంచెస్ అన్నీ కట్ చేసి తర్వాత రూట్స్ డ్యామేజ్ కాకుండా కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ దానికి హార్మోన్స్ ఇచ్చి మంచిగా బతికిస్తాము. నా ద్వారా మెసేజ్ ఏంటంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే చెట్లు అడ్డొస్తే దాన్ని నరకకండి, డొనేట్ చేయండి. లేదా డబ్బులు ఎక్కువైతున్నాయంటే నరకొద్దు. ఎవరైనా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కంపల్సరీగా డొనేట్ చేస్తే మాకు అప్రోచ్ అయితే మేము కూడా తీసుకుంటాం వితౌట్ కాస్టింగ్తో. వేరే దగ్గర మీ పొలంలోనే మార్చుకోవాలనుకుంటే దానికి ఏదో చిన్న కాస్ట్ ఉంటుంది. ఇక్కడంటే ఫైన్లు ఏమి ఉండవు, కానీ హైదరాబాద్లో అయితే చెట్టు నరికేసినా ఫైన్ ఉంటుంది. కొంతమంది ఎట్లుంటారంటే చెట్టు తీసేయడానికి 40,000 ఖర్చు ఉంది భయపడి దాన్ని కెమికల్ వేసి చంపేస్తున్నారు. చాలా బాధగా అనిపిస్తుంటుంది. అలా చంపకుండా రీలొకేషన్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. లాగా ఇప్పుడు మేమందరం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే ఇట్లా అశోక్ గారు లాగా చేసే పర్యావరణ సేవకులందరినీ ఒక చోట చేర్చడము. దాంతోపాటు మనం ఏంటంటే మనం పర్యావరణాన్ని